40వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. పానదాయకుడు భక్ష్యకారుడు యోసేపున్న చెరలోకి వచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా చెరసాల నాయకుడు యోసేపు చేతికి అప్పగించినట్టు చదువుకున్నాం. భక్ష్యకారుడు పానదాయకుడు వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు ఒకే రాత్రి యందు కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు యోసేపు అడుగుతున్నాడు వాళ్ళిద్దరిని, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. డైరెక్ట్ రాజు ప్యాలెస్ నుంచే కదా వచ్చారు వీళ్ళిద్దరు. అంటే రాజుకి సన్నిహితులుగా ఆహారం వడ్డించేవాళ్ళు, పానీయం అందించేవాళ్ళు, నాయకులు వాళ్ళిద్దరు, లీడర్స్, సీనియర్స్, అఫీషియల్స్. ఏంటి మీ ముఖాలు చిన్నబుచ్చుకొని ఎందుచేత నేడు 7వ వచనంలో ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరనూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పాను. కళలు కండం మనిషికి తెలుసుంటే భావాలు చెప్పడం దేవునికి. అంటే జరగబోయేదాన్ని భవిష్యత్తు కళల రూపంలో కనిపించే కాలం అది. ఇప్పుడు లేవు, కళలు లేవు, కళలు భావాలు లేవు, చెప్పేవాళ్ళు అవసరం లేదు. అసలు మీకు కళలే వస్తుంటే కానీ మర్చిపోతారు తెల్లవారేసరికి. ఈ కాలానికి సంబంధించినవి కావాలి. శకునగాండ్రని, లేదంటే కళలు భావాలు చెప్పేవాళ్ళని, ఇలా రకరకాలుగా పిలువబడినటువంటి జ్యోతిష్కులు ఇప్పటి వరకు ఉన్నారు సమాజంలో. వీళ్ళకి ఏమీ అసలు భవిష్యత్ అనేది వీళ్ళెవరికి తెలీదు. వాస్తవంగా ఏదో మేము అది చెబుతాం ఇది చెబుతాం అంటారు, కానీ ఎవరిని నమ్మకండి. ఎవడో భవిష్యత్తు చెప్పలేదు. ఎందుకంటే రేపేమి సంభవించినో మీరు ఎరుగరు అనే బైబిల్లో పదం ఉంది. కనుక ఈ కాలానికి భావాలు చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు. కళలు జ్ఞాపకాలు ఉన్నవాళ్ళు ఏదో లేచే ముందు ఏదైనా కళలో మనం డిస్టర్బ్ అయ్యి లేస్తే కొంచెం ఆ కళ గుర్తుంటుంది. ఎక్కువగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కళలు, నా అనుభవం అండి, మీరు ఏ కళలుగా అంటున్నారో తెలియదు, కానీ ఏదో పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టు, పిల్లలు ఏదో చనిపోతున్నట్టు, ఒక తండ్రిగా నేను బోరు నడుస్తున్నట్టు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే మమకారం పిల్లల మీద పెంచుకుంటాం సహజంగా. తల్లిదండ్రులు పిల్లల మీద పెంచుకుంటారు. ఇకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ ఉన్నప్పుడు బంధం ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు కూడా కలలు కంటూ ఉంటారు. అంటే ప్రమాదకరమైన కలలు. అలాగని మనం విమానాల్లో వెళ్తున్నట్టు ఇవన్నీ సహజం. ఎప్పుడో మనకు గుర్తుంటే అవి గుర్తుకొస్తుంటాయి. ఉదయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ట్రై చేస్తే వీలైతే ఒకవేళ అది జ్ఞాపకం వస్తే రావచ్చు. ఇకపోతే 60-70 ఏళ్ళు దాటిన తర్వాత మెమరీ లాస్ అనేది, బ్రెయిన్కి మెమరీ లాస్. అందులో సెల్ ఫోన్లు దయచేసి ఎక్కువగా చెవి దగ్గర పెట్టుకొని వాడుకోకండి. ఎందుకంటే ఇది మోస్ట్ డేంజరస్ వైరస్. ఇది ఎప్పుడు బయటకు పెళ్ళుబుగుతుందో తెలీదు. మొత్తం అందరు బుర్రలు పగిలిపోయి చెవులంట ముక్కులంట బ్లడ్ వచ్చి చచ్చిపోతారు. నేను ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడను. ఎవరు నాకు ఫోన్ చేయరు. ఫోన్లో వాళ్ళ పేరు ఉంటే ఆ పేరు చూస్తే ఎత్తాలనిపిస్తే ఎత్తి ముందు పెట్టుకొని మాట్లాడతాను. అంతేగాని చెవు దగ్గర, ఇంచుమించు చెవు దగ్గర పెట్టను దాన్ని, ఏ చెవైనా. ఎందుకంటే చాలా భయంకరమైన
సందర్భాలు, ఘటనలు, శబ్దాలు, వేవ్స్ అందులో ఉంటాయి. అవి మీ బ్రెయిన్లోకి వెళ్తే మీ బ్రెయిన్లో, మెదడులో ఉన్న మెమరీస్, జ్ఞాపకాలు పవర్ని తీసేస్తుంది. జ్ఞాపకాలు తీసేయటం కాదు, జ్ఞాపక శక్తిని హరించుతుంది. ఎక్కువగా మా జాన్సన్, ప్రసన్నబాబు ఇద్దరికి చెప్తున్నాను, ఎక్కువ వాళ్ళకి నా దగ్గరికి ఇలాగ వస్తారా, కూర్చోగానే సెల్లం అవుతుంటుంది. మీరు ఏదో చెవులో ఏదో పెట్టుకోండి, సెల్ ఇలా చేతితో పట్టుకొని మాట్లాడండి, పర్వాలేదు. అసలు సెల్ అనే దాన్ని ఒకప్పుడు బెల్ట్కి తగిలించుకుంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయని, లెఫ్ట్ హ్యాండ్ పాకెట్లో పెట్టుకుంటే హార్ట్ ప్రాబ్లం వస్తుందని చాలా ఇండికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ సెల్కి సంబంధించినటువంటి అనుభవజ్ఞులైన వారు తెలియచేశారు. వాళ్ళ మాటలు మనం వినాలి కదా. ల్యాండ్ ఫోన్ అంత సౌకర్యం లేదు, కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ ఫోన్ ఎవరు వాడతారు? ఇంటి దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్ రింగ్ అయితే గదిలోకి పరిగెత్తాలి. మనం బాత్రూంలో ఉన్న, భోజనం దగ్గర ఉన్న మన సెల్ వాగుతుంటుంది. దయచేసి సెల్స్ ఎక్కువగా వాడకండి. కొంతమంది దగ్గర 2 సెల్లు 3 సెల్లు ఉంటాయి. ఎందుకు? అసలు ఈ సెల్ టవర్స్ తీసేయమనే కదా, సెల్ టవర్స్ తీసేయమంటున్నారు, చట్టం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఎవరింటి మీద ఆ సెల్ టవర్ ఉంటుందో వాళ్ళకి దాని తాలూకా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ రేస్, ఏదో సెల పెట్టుకోవడం అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. అది ఒకటి మీ ప్రాణం మీదకి వస్తుంది, 2 మీ మర్యాద మీదకి వస్తుంది, 3 మీ బ్రతుకును ఇబ్బంది పరిచే అనేక సమస్యలు మీకు ఏర్పాటు చేస్తుంది. దయచేసి మీ భార్యలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, దయచేసి సెల్స్ దయచేసి ఎక్కువగా వాడకండి. నేనైతే నోర్మై ఫోన్ పెట్టే అన్నాను, అంతే. సమాధానాలు ఇవ్వను, అది ముందు పెట్టుకుంటాను, మాట్లాడుకో, స్టాప్ ఇట్. అందుకే నాకు ఎవ్వరు ఫోన్ చేయరు. నేను చాలా అదృష్టవంతుడిని. పోతే నేను సైలెంట్లో పెట్టేస్తాను, తిరగేసి పడుకోబెడతాను. మళ్ళీ నేను కూర్చున్న దగ్గర దాన్ని తిరగేసి పడుకోబెడతాను. ఎందుకంటే లైట్ వెలిగిన అబ్బో ఎవరో చేశారు చూడాలనే మనసు మళ్ళీ నాకు రాకుండా. దయచేసి సెల్ వాడేవాళ్ళు, మీకున్న జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చినది, అది మీరు తెచ్చుకున్నది కాదు. మెమరీ పవర్ అనేది దేవుని గురించి వాడండి, దేవుని వాక్యాల కోసం వాడండి. ఏమండి, ఈ మధ్యన ఆడపిల్లలు మగపిల్లలు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సెల్లో ఏటి మాట్లాడతారు ఇద్దరు, చెత్త మాటలు మాట్లాడుకుంటారు, ప్రేమ మాటలు మాట్లాడుకుంటారు, ముద్దు మాటలు మాట్లాడుకుంటారు, పోరంబోకు మాటలు మాట్లాడుకుంటుంటారు. వద్దు, మీ ప్రాణం మీదకి వస్తుంది అది. బ్రెయిన్ ట్యూమర్ అది ఒకసారి లోపలికి వచ్చిందనుకో, నీ మెదడులో ముందు నీ చిప్పను ఓపెన్, ఇక్కడెక్కడ విశాఖపట్నంలో లేదు, చెన్నై వెళ్ళిపోవాలి. ఎక్కడైతే నీకు పెయిన్ వస్తుందో, తలనొప్పి, ఒకసారి తలంతా వస్తుంది, ఒకసారి ముందు వస్తుంది, ఒకసారి మధ్యలో వస్తుంది, ఒకసారి వెనక వస్తుంది. రకరకాల పెయిన్స్ ఉన్నాయి హెడేక్లో, రకరకాల పెయిన్స్. కానీ చివరిది ఏంటో తెలుసా? నీ 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 తలకాయ కప్పుని అక్కడ ఓపెన్ చేస్తారు, అది తీసుకొని హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లో. మీకు చెప్పాలి కష్టాలేటో. సెల్ ఏదో 10,000 20,000 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొని నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు అది. కానీ నీకు పోయేది ఎంతో తెలుసా? నాట్ లెస్ దాన్ 20 lakhs. నా పిల్లలు కనుక చెప్తున్నాను, ఆ లోకానికి నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ మై చిల్డ్రన్, దే ఆర్ నాట్ గాడ్స్ చిల్డ్రన్. వాళ్ళు దేవుని పిల్లలు కారు, వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి? హాస్పిటల్ వర్గాలు ఏం చేస్తారంటే, కేసు వచ్చిందంటే అది మామూలు తలనొప్పి అయినా సరే, ఏమంటే బ్రెయిన్లో స్కాన్ చేయాలి అంటాడు. స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత ఒక ముక్క తీసేయాలి అంటాడు. ఓకే, సంతకాలకి ఇంతకాలన్నీ పెట్టించుకుంటారు. ఆ మొక్క తీసేటప్పుడు 2 లక్షలు తీసుకునేవాళ్ళు. తిరిగి ఆ మొక్క అమర్చటం అనేది జరగదని వాళ్ళకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు.
ఎందుకంటే నేను అన్నీ ప్రాక్టికల్గా చూశాను. ఈ గందరగోళం అంతటినీ కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీరు వెళ్ళారంటే హాస్పిటల్లో మందులు లేవు, వైద్యం దొరకదండి, ఇక్కడ వెళ్ళిపోండి అని ఎవరు అంటారు? రండి 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 రండి. ఓ బండి అలా తీసుకొచ్చేస్తారు, బండి మీద నేను పడుకోబెట్టేస్తారు, వాటర్ బాయ్ వచ్చి పడుకోబెట్టేస్తారు, దోసుకెళ్ళిపోతారు, క్యాజువాలిటీలో పడేస్తారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందులో పడేస్తారు, లేనిపోనివన్నీ చెప్తారు. ముందు చాలా ఈజీగా మాట్లాడతారు, 3 రోజుల తర్వాత ఆపరేషన్ చేయాలంటారు. ఎక్కడ ఆపరేషన్ అయినా పర్వాలేదు కానండి, ఈ తలకాయ చెప్ప దగ్గర మాత్రం ఆపరేషన్ అవ్వకూడదండి. ఆపరేషన్ అయితే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, లక్షల మీద రావాలంటే బ్రెయిన్ ఓపెన్ చేయాలంటారు. బ్రెయిన్ ఓపెన్ చేయడం అంటే ఇక్కడ చెప్ప, దేవుడు పెట్టిన కవరింగ్, అది వేరుశనక్కాయ కప్పు ఎలా ఉంటుందో అలాగా ఈ స్కల్ అంటారు దాన్ని, ఎముకలతో చేయబడినటువంటి ఒక ముఖం. అక్కడ కరెక్ట్గా కట్ చేసి అక్కడున్న పీస్ తీసి టెస్ట్కి పంపిస్తారు. రిపోర్ట్ వచ్చేసరికి 1 నెల రోజులు పడుతుంది అనొచ్చు. అమెరికా పంపితే 2 నెలలు పట్టవచ్చు అంటారు. అంతవరకు 1 నెల రోజుల వరకు క్యాండిడేట్ని ఉంచుకొని మళ్ళీ పంపుతారు. మళ్ళీ తీసుకురండి పలానా డేట్, అప్పుడు మీకు డేట్లు ఇవ్వడం మొదలు పెడతారు, ఆ డేట్లో తీసుకురమ్మని. ఇలాగా 16-18 లక్షలు ఒక వ్యక్తి ఇచ్చేసాడు తన భార్య కోసం. చివరికి ఆమె చచ్చిపోయింది. సెల్ల పట్టుకొని స్టైల్గా మాట్లాడడం, నీ అపురూప సౌందర్యాన్ని అందరికీ అడ్వర్టైజ్ చేసావు, కానీ నువ్వు హాస్పిటల్లో నీ మొక్క తీసేసి కొబ్బరి చెప్పక చెక్కినట్టు ఆ మొక్క చెక్కేసి, అప్పుడు నీ బయట నిన్ను చేసుకున్న వాళ్ళు ఆడ కానీ మగ కానీ కన్న పిల్లలు కానీ ఏడుస్తుంటారు. డాక్టర్ మా అమ్మని ఎలాగైనా బతికించండి, అయితే బాగా లోతుకెళ్తారు అంటే ఎన్ని లక్షలు అడిగినా ఇస్తారు. బివేర్ ఆఫ్ బ్రెయిన్. నీ జ్ఞాపకాలు ఇందులోనే ఉంటాయి. మీరు ఇంతవరకు బ్రతుకున్నారు, నేను ఇంతవరకు బ్రతుకున్నాను. నాకు హెడ్ ఇంజరీలు 3 times. బ్రెయిన్ మొన్న రీసెంట్గా 4వది కూడా అయింది. నా బ్రెయిన్ని ఏ విధంగానైనా సరే డిస్టర్బ్ చేయాలి అనుకుంది ఈ లోకం, శాటన్. కానీ ఎందుకంటే ఒకసారి అయితే చెప్ప కట్ చేసే అవకాశం నాకు లేక, లేటెస్ట్ టెక్నాలజీ నాకు ఈ రోగం వచ్చేటప్పటికీ మంచి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందువలన ముక్కులో నుంచే బ్రెయిన్లోకి వెళ్ళారు. లేకపోతే ఒకసారి స్కల్లో బ్రెయిన్ ఓపెన్ చేశారనుకోండి, తలకాయ చూపైనా పోవచ్చు, వినికిడైనా పోవచ్చు, మాటలైనా పోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద జంక్షన్. స్వదేశీ డాక్టర్లకు అంత ప్రావీణ్యత లేదు, ఎందుకంటే దానికి సంబంధించిన ఎంటైర్ టెక్నాలజీ ఉండాలంటే అగ్రరాజ్యాల దగ్గరే ఉంటాయి ఇవి. అమెరికా, చైనా, గ్రేట్ బ్రిటన్, జర్మనీ అలాంటి దగ్గర ఉంటాయి. వీళ్ళ దగ్గర అంతా స్టార్ హోటల్లో కత్తులు మెరుస్తుంటాయి, గిన్నెలు మెరుస్తుంటాయి. కాకా హోటల్లో అన్నీ మట్టిగొట్టుకుపోతుంటాయి. అలా ఉంటుంది మన హాస్పిటల్కి, విదేశాల్లో ఉన్న హాస్పిటల్కి. సోనియా గాంధీకి ఆపరేషను, ఇండియాలో ఎవరు లేరా? అమెరికా ఎందుకు వెళ్ళిపోద్ది? సినిమా యాక్టర్లకు రోగాలు వస్తాయి, వాళ్ళు ఎందుకు అమెరికా వెళ్ళిపోతారు? మన వాళ్ళ వైద్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు. కాకా హోటల్ టైప్ ఇది. $10,000 సెల్ల గురించి దిక్కుమాలిన మాటల కోసం, మానవ ఆకార నిర్మాణం గురించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ధ్వజమెత్తిన మీ అందరికీ తెలుసు. అరే ఏంట్రా నీ వండర్స్, ప్రపంచానికి నీ వండర్స్ ఏంట్రా అన్నాను. తాజ్మహల్ ఒక వండరా, చైనా వాళ్ళు ఒక వండరా, బుర్జ్ ఖలీఫా ఒక వండరా. మనుషులు చేసినవురా అవన్నీ. నువ్వు చేసుకొని నువ్వు పొగడబడ్డం కాదురా, దేవుడు చేసిన ఒక ఆకారం చెప్తున్న నిర్మాణం అని, మానవ ఆకారం. అప్పుడు ఆ పాఠాన్ని రాశాను. శాస్త్రీయంగా బ్రెయిన్లో ఎలా జరుగుతాయో
అవన్నీ మీకు రాసిపెట్టాను బైబిల్ ప్రకారంగా, చదవండి. ఎందుకంటే ఎన్ని నెర్వస్ సిస్టమ్, అందాల కోసం కడుపులు తగ్గించుకోవడానికి పేగులు తీయించుకొని ఎంతోమంది నటీమణులు ఉన్నారు, నటులు ఉన్నారు. స్మార్ట్ బాడీ రావాలని నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. దేహాన్ని మించిన అద్భుత రూపం ప్రపంచంలో ఎవడో చేయలేడు, అది దేవుడే చేశాడు. అదే మానవాకార నిర్మాణం. దేవుడు చేసిన ఈ బ్రెయిన్ని, ఇట్ ఈస్ జంక్షన్ బాక్స్. నీ నాలుగు రుచి రావాలంటే సంజ్ఞలు అక్కడి నుంచే రావాలి, కమాండ్స్ బ్రెయిన్ నుంచి. నీ నాలుగు రుచి అది పులుపా, చేదా, తీపా, ఇవి చెప్పాలంటే మెదడు నుంచి ఆజ్ఞలు రావాలి. తెలుసా మీకు? అంటే ఎక్కువ చదువుకోలేని వాళ్ళకి తెలీదు. చెవులు వినబడాలి అంటే, వినికిడి కావాలంటే మెదడు నుంచే రావాలి సంకేతాలు. లేదా వాళ్ళ పెదవులు కదుపుతా, వాళ్ళ పెదవులు మాట్లాడుతుంటారు, కదులున్నట్టు చూస్తాం తప్ప వినబడదు మనకి. అదే చెవుడు అంటారు దాన్ని. అంటే మెదడు వినికిడి సిస్టాన్ని డ్యామేజ్ అయింది, మెదడు రుచి చూసే సిస్టాన్ని డ్యామేజ్ అయింది. ఇకపోతే చూపు, మెదడే. ఒక రుచి కావాలన్నా, ఒక రంగు చూడాలన్నా, ఒక వాసన చూడాలన్నా, ఇవన్నీ కూడా మెదడు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మెదడులో కానీ కెలికావో ఏదైనా పోవచ్చు. ముఖ్యంగా నీ దేవుడిని మర్చిపోతావు నువ్వు. దేవుడు మీ అందరికీ వినికిడిచ్చాడు, మీ అందరికీ చూపించాడు. వాటిని కాపాడుకోవాలంటే సెల్ల చెవు కట్టకండి. సెల్ను చెవు దగ్గర పెట్టేసుకొని గంటల మాట్లాడకండి. సెల్ హీట్ ఎక్కిపోతుంటుంది. లోపల సిస్టమ్ అంతా, జ్ఞాపక శక్తి, ఇవన్నీ రీల్స్ లాగా అన్నీ కూడా లోపల స్టోర్ అవుతుంటాయి, దాచిపడతాయి. నా మెదడులో నా చిన్నప్పుడు చిన్న వానగుంట్లో పడిపోయిన సంఘటన ఇంకా నాకు గుర్తుంది. నా చిన్నప్పుడు రిక్షా కింద పడిపోవడం ఇంకా నాకు గుర్తుంది. నా చిన్నప్పుడు నా స్నేహితులు వాళ్ళ ముఖాలు కొంచెం మస్కైపోయాయి, కానీ వాళ్ళతో ఆడుకునే ఆటలన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాల్యదశ నుంచి చదువుకునే పాఠశాలలు గుర్తున్నాయి, పాఠాలు చెప్పే మాస్టర్లు, అమ్మగారులు గుర్తున్నారు. అంటే ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళి మన విద్యాభ్యాసం గురించి ఆలోచించడం మొదలు పెడితే మన చదువులు ఆ రీలు ఇప్పబడుతుంది. ఒకసారి మీరు పునరాలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు, బైబిల్ చెప్పినప్పుడు ఆలోచించకండి. మీకు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అమ్మాయిలు మీరు ప్రేమించడం, అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం, మీరు పార్కులో తిరగటం, బీచ్లో తిరగటం, ఒక రోడ్లో ఒకరు పడుకోవటం, గారాల మాటలు మాట్లాడటం, ఇవి కూడా రికార్డింగే. మీకు అర్థమైందా? ఇవన్నీ పనికి మాలినవి. పనికొచ్చేది దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉండాలి, నీ జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి, బైబిల్ ఉండాలి. అలాంటి దేవుడు చేసిన ఈ బ్రెయిన్ని ఒక తుపాకీతో కాల్చుకున్నట్టుగా మీరు ఆలస్యంగా చావటానికి, ఇమ్మీడియట్గా చావడానికి తుపాకీతో పేల్చుకుంటాడు తలకాయలో. ఆలస్యం నెమ్మదిగా కుళ్ళు చావడానికి సెల్ల వాడతారు. దయచేసి చెప్తున్నాను, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మీకు 100 మంది ఫోన్లు చేయొచ్చు, కానీ మీ ప్రాణాలు తీయడానికే. దానికి కూడా కొంచెం సదుపాయాలు ఉన్నాయి. చెవిలో ఏదో పెట్టుకుంటారు, చెప్పండి. ఎందుకంటే దీని తాలూకా సిగ్నల్స్ నీ లోపలికి వెళ్ళవు బ్రెయిన్లోకి. అలానే మనం ఎదురుగుండేట్టు మాట్లాడినా మొక్కానం అంతా కమ్ముతుంటుంది అది. ఈరోజు ఒక వైరస్ వచ్చింది, ప్రపంచం అంతా భయపడిపోతుంది. అలాంటి వైరస్ మెదడుకు రాకూడదు. జాగ్రత్తగా దాచుకోండి మీ బ్రెయిన్. అలాగని మిగతా అవయవాలని అమ్మేయండి మన కాదు, అవన్నీ దేవుడు చేసినవే.
పవిత్రమైన ఆశయాల కోసం వాటిని వాడండి. మీ చేతులు, మీ చూపులు, మీ వినికిడి, మీ మాటలు, మీ నడతలు దేవుని ఆశయాల కోసం. దుర్నీతి సాధనాలుగా వాడకండి వాటిని. కలలు, అది కలలు కాలం. యోసేపును గణపరచాలనుకునే కాలం. ఫరో దగ్గరున్న ఒక భక్ష్యకారుడు, ఒక పానదాయకుడు చెరసాల్లో పెట్టబడ్డారు. వాళ్ళు చేసిన తప్పు ఇంకా రుజువు కాలేదు. వీడేం తప్పు చేశాడో, వాడేం తప్పు చేశాడో ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే కోర్టు, న్యాయమూర్తి ఉంటాడు ప్రతి రాజ్యంలో కూడా. వాడి గురించి ఆలోచిస్తారు. తెల్లారేసరికి యోసేపు చూశాడు వాళ్ళిద్దరిని. ఏంటి మీరు డల్లగా ఉన్నారేంటి అని అడిగాడు. వాళ్ళ కళలో అడిగినప్పుడు, కళలు చెప్పినప్పుడు దేవుని గురించి ఒక చక్కని మాట మాట్లాడాడు. 8వ వచనంలో, అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడేనను. అంటే నేను దేవుణ్ణి అడుగుతాను. చిన్నపిల్లాడు కనుక ఎవరు బాధపడినా, చిన్నపిల్లలు చూడండి, మనం ఏడ్చామనుకోండి, తల్లిదండ్రులు ఏడిస్తే ఆలు ఏడుస్తుంటారు, కళ్ళని నీళ్ళు వస్తుంటాయి. మన పిల్లల ముందు మన కళ్ళల్లో నీళ్ళు కనబడితే వాళ్ళకి ఎలాగ కళ్ళల్లో నీళ్ళు వస్తాయో, చిన్నవాడు యోసేపు, మంచివాడు యోసేపు. వాళ్ళు డైరెక్ట్గా రాజు అంతఃపురంలో నుంచే చెరసాలకు వచ్చారు. వాళ్ళు రాజు ఏం తింటాడు అదే తింటారు వాళ్ళు, రాజు ఏం తాగితే అదే తాగుతారు. అంటే అంత హై పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళు చెరసాలకు రావటం అంటే చాలా విచారకరమైన విషయం. వాళ్ళకి ఏం జరుగుతుందో. కలలు భావాలను చెప్పడం దేవుని వశం. ఆయన చెప్తాడు. మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పాను. 9వ వచనంలో, అప్పుడు పానదాయకుడు అధిపతి యోసేపుని చూసి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో తాగే గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితిని, తన కలను అతనితో వివరించి చెప్పాను. నాకు ఒక ద్రాక్ష తీగ నాకు కళ్ళకు వచ్చింది. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా, గ్రేప్స్ అన్నీ తీశాను నేను, గెలలు అవన్నీ ఫరో గిన్నెలో పిండాను. జ్యూస్, గ్రేప్ జ్యూస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వైన్. మరలా వైన్ కాదు, తాగబోతు కదా వాళ్ళందరూ ద్రాక్షారసం అన్న దగ్గరల్లా వైన్ అని మొదలెట్టారు చెప్పడం. ఇంకా అమెరికాలో ప్రతి వాడికి నీళ్ళు తాగినట్టు మందు తాగుతారు వాళ్ళు. మనవాళ్ళు తాగేవాళ్లే, ఇక్కడ పిరింగ్ కనుక తాగరు, నీళ్ళు తాగుతారు. ఒకసారి లేమి కూడా మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఒకసారి కలిమి మన ప్రాణాలను తొందరగా తీసేస్తుంది. అదండి నా కళ. ద్రాక్షరసం పిండాను, అది తీసుకెళ్ళి ఫరో గారికి ఇచ్చాను. అయ్యా పానం చేయండి అని. ఇదే నా కళ అన్నాడు. 10వ వచనం మరలా, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే. ఇతనికి అప్పుడే దేవుడు బయలుపరిచాడు. ఒకసారి నా అనుభవం చెప్తాను, మీకు కూడా అది గుర్తు రావచ్చు, నా పిల్లలందరికీ గుర్తు తెచ్చుకోండి.
మనం కొంత సబ్జెక్టు చెప్పాలని ప్రారంభించామనుకోండి, ఆ టైంలో మంచి మంచి సంగతులు నీ మెమరీలకు వచ్చేస్తుంటాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. మెమరీ లాస్ అయిన వాళ్ళకి ఇది ఉండదు. ఎవరిని అడగండి, వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడడానికి కూర్చుంటారు, కానీ వాళ్ళు కూర్చొని ప్రారంభించే నాటికి సరికొత్త విషయాలు అతని జ్ఞాపకాల్లోనికి తీసుకొస్తుంటాడు దేవుడు. ఇది ఇక్కడ చెప్పు, ఇది ఇక్కడ చెప్పు. వెంటనే యోసేపుకి వచ్చేసింది. ఆయన చెప్తున్నాడు కళ, ఈయనకి మెమరీలోకి వచ్చేసింది. ఆ కళాభావం ఇదే. రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను అనలేదు. నేను దేవుణ్ణి అడుగుతాను, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ యోసేపు మైండు, పిల్లవాడు మైండు, నేరస్తుల మైండ్ కాదు. నేరం చేసేవాడైతే నేరస్తుల మైండ్ వస్తుంది. ఉత్తముడు కనుక ఉత్తమమైన సంగతుల గురించి ఆలోచిస్తాడు. మీ బ్రెయిన్ దేనికి లోపరిచారు? బూతులకా, పనులకా, భూత ఆలోచనలకా, దొంగతనాలకా, రేపులకా? ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం అందు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. అంటే నీ బ్రెయిన్ని మంచి సంగతుల గురించి ఆలోచించకుండా నీ కళ్ళును ప్రయోగించి నువ్వు మనసులో చెరచబడి ఆమెతో వ్యభిచరిస్తావు. నీ హార్ట్లో మిస్టేకన్, తప్పు జరిగిపోయింది. ఇంకా నువ్వు వెళ్ళటం, మాట్లాడటం, ఒప్పించడం, జరిగించడం తర్వాత సంగతి, సెకండరీ థింగ్. కానీ నువ్వు నేరస్తుడివి. దేవుని ఆలోచనలో ఉండు. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి గురించి ఆలోచనలో, ఒక అబ్బాయిని చూడగానే అబ్బాయి గురించి ఆలోచనలో. నీకెందుకు? ఎందుకు నీకు? దేవుని ఆలోచనలో వెళ్ళు. ఇలాగ ఎవరు ఆలోచనలు అయితే దేవునికి అనుకూలంగా ఉంటాయో, ఆ పిల్లలు అంటుంటారు నా దగ్గర కూర్చున్నప్పుడల్లా, ఏంటో డాడీ మీరు చెప్పగానే అవన్నీ అలా జరుగుతున్నాయి. డిప్యూటీర్లు కానివ్వండి, డైరెక్టర్లు జాయింట్ డైరెక్టర్లు కానివ్వండి, ఏమండి ప్రతి వాళ్ళు కూడా నాకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళు మీరు అన్నారు అదే జరుగుతుంది అంటాడు. అలాగన్న వాళ్ళకి ఇది తెలుసు. ప్రియులారా, ఎప్పుడైతే చెప్పాడో ద్రాక్ష తీగలు రావటం ఏంటి, గెలలు రావటం ఏంటి, గెలలు పళ్ళు దెప్పడం ఏంటి, పువ్వులు పూయడం ఏంటి, ఆ జ్యూస్ తీయడం ఏంటి, అది తీసుకెళ్ళి రాజుకి ఇవ్వటం ఏంటి, కళ అనగానే అప్పుడు యోసేపు చెప్తున్నాడు చూడండి. 12వ వచనం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడువై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. నీకు శిక్ష పడదు, నీ జాబ్ నీకు వచ్చేస్తుంది. విచారణ జరుగుతుంది, అక్కడ కోర్టులో విచారణ జరుగుతుంది, ఫరో కోర్టులో. నువ్వు బ్రతికిపోతావు. 3 రోజుల్లోగా 3 తీగలు, 3 తీగల్లో పువ్వులు వికసించాయి, పళ్ళు పండాయి, జ్యూస్ తీసావు, జ్యూస్ ఫరో రాజుకిచ్చావు. ఇదంతా పాజిటివ్గా కనబడుతుంది, అనుకూలంగా ఉంది. నువ్వు బతికిపోతావు. రెండవది, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడు ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి పంపించదు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము.
నెక్స్ట్ 15. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిజం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఇక్కడ సహా నేనేం చేయలేదు, నేను నేరం చేయలేదు. నిజం చెప్పాడు. ఎందుకు ఇప్పుడు అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడితే మీకే ప్రమాదం. నిజం చెప్పండి, పర్వాలేదు. క్షమించమని అడగండి, పర్వాలేదు. అబద్ధాలు చెప్పి మోసం చేయకండి. పదహారవచనం. అతడు తెలిసిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేను కలకంటిని. భోజనాలు తెచ్చేవాడు అంటున్నాడు, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలుండెను. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 రోజులు ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయనని ఉత్తరమిచ్చెను. చూసారా? అంటే వీడికి భద్రత లేదనా? ఫరో భోజనాన్ని పక్షులు ముట్టుకుంటున్నాయి. ఈరోజు పక్షుల వల్ల ఎంతో వైరస్ వస్తుంది. ఏంటివి, కోళ్ళు. ఒకప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన వైరస్ ముందు వచ్చిన వైరస్లు అన్నిటికంటే పవర్ఫుల్ అట. ఇప్పటికి పవర్ఫుల్, దీనికంటే పవర్ఫుల్ మరొకటి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పొగరు అణిచివేయాలి. వాళ్ళ పొగరు అణిచివేయాలి. ఏదో నేరం, నీ కలలో తప్పు జరుగుతుంది, 3వ గంప పైనున్నది రాజుకని చెబుతున్నావు, కానీ ఏం జాగ్రత్త పెట్టావు దాన్ని. పక్షులు వచ్చి తింటున్నాయంటే రాజు తిన్నది పక్షులు తింటున్నాయా? నీకు జాగ్రత్త లేదా? నాకు అప్పుడప్పుడు మూతలు పెట్టకుండా తీసుకొస్తే అస్సలు ఒప్పుకోనండి. అన్నిటి మీద మూతలు వేయమంటాను. అన్నం వడ్డిస్తే అన్నం మీద మూతలు తీసేస్తారు, కూరలు వడ్డిస్తే కూరల మీద మూతలు తీసేస్తారు. వద్దు. గాలిలో మీకు తెలియని రోగాలు ఉన్నాయి. వాయువులో ఎన్నో కలుషితాలు ఉన్నాయి. 15 సెకండ్లు కరోనా మీకు ఎంటర్ అవ్వడానికి. 15 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 టక్కని పక్కకు వచ్చింది జబ్బు. అంత ఫాస్ట్గా వైరస్, ఈ కరోనా వైరస్ పక్కనున్న వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. రాజుకు తీసుకొచ్చే దాని మీద మూతలు ఉండవా? రాజుకు తీసుకొచ్చే దాని మీద కాకులు ఎలా వాళ్ళు తింటాయి, ఎత్తుకెళ్ళిపోతున్నాయి, తింటున్నాయి. అవి ఎక్కడెక్కడో ముక్కులు పెట్టుకొని తింటాయి, అవన్నీ రాజు తినాలా? అంటే రాజు క్షేమం గురించి, ఆరోగ్యం గురించి నువ్వేం ఆలోచించావు? నీ కలలో పక్షులు తినేస్తా అంటే వీడు భక్ష్యకారుడు, రాజుకి ఆహారాన్ని తీసుకొచ్చేవాడు అజాగ్రత్తపరుడు, సోమరి. రాజు ఆరోగ్యం గురించి ఆలోచించినవాడు. ప్రజలందరి గురించి ఆలోచించే రాజుని ఏం చేయాలి మీరు? నీ చేతిలో ఉన్నాడు రాజు, నీ చేతి తిండి తినడానికి. అలాంటి రాజుకు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? నిర్లక్ష్యం, సోమరితనం, అవిధేయత రాజు మీద. నీకు ఊరికాయం,
శిక్ష 3వ రోజుకు నీ ప్రాణాన్ని తీసేస్తాడు రాజు అన్నాడు. ఇంకా పోయేవాడికి ఏం చెప్తాడో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తాడా? 19వ వచనం, ఇంకా 3 దినములలో లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయనని ఉత్తరం ఇచ్చాను. శవాలు తిన్న కాకులు, శవాలు తిన్న పక్షులు ఫరో ఆహారాన్ని కూడా తింటున్నాయంటే నువ్వంత నిర్లక్ష్య వైఖరి. ఏదైనా దేవుడు మీకు అప్పగించిన పనులుంటాయి, వాటిలో మీరు చాలా నమ్మకంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మాతవలస పరిసరాలన్నీ శుభ్రం చేయడానికి బెఫోర్ సెమినార్ మనం అంతా వీక్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. మూతలు తీసేస్తే ఒప్పుకునేవాడిని కాదు. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు సోమరులు. అన్నం వడ్డించేటప్పుడు మూత చిన్నదిగా తీయండి, గరిడితో తీసేసి వాళ్ళ గిన్నెలు వేసి మన మూత లాగేయండి అనేవాడిని. అక్కడే కూర్చునేవాడిని. మీలో ఒక 10 మందికి 20 మందికి వడ్డించినంత వరకు మీరు గుర్తుండాలి. ఎందుకు కూర్చున్నానో తెలుసు? ఆకలితో. నేను అసలు యాక్చువల్గా 11 గంటలకే తినాలి. మీకోసం 2:30, 3 గంటలకు భోంచేసేవాడిని మీ ఆరోగ్యం గురించి. తండ్రి తన పిల్లలను కాపాడుకునే విధానం అది. మీరేం తింటారో తినండి పోండి అని నేను పోయేవాడిని కాదు. మీరు వచ్చినంత వరకు, తిరిగి మీరు ఇంటికి వెళ్ళి ఆటోలు ఎక్కినంత వరకు మిమ్మల్ని అలాగ పరీక్షిస్తూనే ఉండేవాడిని. ఒక తండ్రిగా బాధ్యత అది. అవసరానికి వాడుకొని పొండి అని తగిలేసే తండ్రి కాడు. తన పిల్లల ఆరోగ్యం చెడిపోకుండా, తన పిల్లల ప్రయాణాల్లో సమస్యలు రాకుండా, తండ్రి పనిలో నిత్యము ఆరోగ్యవంతులుగా ఉండాలని వాళ్ళ గురించిన ఎక్కువ బాధ్యత తీసుకుంటాను. కనుక పిల్లల కోసం ఏవైనా చేయటానికి సిద్ధపడతాను నేను. భోజనం కానివ్వండి, బట్ట కానివ్వండి. ఫరో భక్ష్యకారుడు, వాడు ప్రమాదకరమైన వాడు. ఈజిప్ట్ దేశాన్ని పాలిస్తున్న పాలకుని ఆరోగ్యాన్ని చూడని వాడు నిర్లక్ష్యుడు, సోమరుడు, శుభ్రత లేనివాడు, మూతలు పెట్టనివాడు. అన్నం కూడా పారేయడానికి ఒప్పుకునేవాడిని కాదు. మీకు గుర్తుందో లేదో? అన్నాలు వంపేసిన, కూరలు వంపేసిన చాలా ఫీల్ అయిపోతాను. అసలు మీరు తిన్నంత వేయండి అంటానంతే. తిన్నంత వేయండి, మరలా వస్తారు వాళ్ళకి సరిపోకపోతే. నాయనా ఎక్కువ వేయకు, కొద్దిగా వేయు, మళ్ళీ అవసరమైతే వస్తారు. వాళ్ళు పారేస్తే తప్పు నీది కూడా ఉంటుంది. ఎందుకు ఎక్కువ? మనకు ఎక్కువ వేసేసారు తాతయ్య అంటారు. అంటే ఎవరు తప్పు? వడ్డించిన వాళ్ళు తప్పు. మీ పిల్లల భోజనం చేసినప్పుడు ఆ భోజనంలో ఏవి మిగలకూడదు. నేను భోజనం చేసినప్పుడు చూడండి, మెతుకులు మిగలవు. నా తండ్రి గుర్తొస్తాడు. నా తండ్రి నేలను పండించే శక్తి ఇచ్చాడు నేలకి. ఎందరో పనిచేశారు. ఒక నెల క్రితం దాచుకున్న విత్తనాలను తీసుకొచ్చి నేల మీద జల్లారు. ఆకాశం నుంచి వర్షం పడింది, నేల తడిచింది. విత్తనం నుంచి మొక్క మొలిచింది. ఆ మొక్క నిండా గుత్తులుగా ధాన్యపు గింజలు ఏర్పడ్డాయి. అవన్నీ రైతు కోస్తాడు. వర్షంలో తడేయకుండా, దాని రంగు మారకుండా, చెమ్మ తగలకుండా భద్రపరుస్తాడు. మిల్లుకు తీసుకెళ్తాడు, ఆడిస్తాడు. ముత్యాల లాంటి బియ్యాన్ని, ముత్యాలు అవి, డైమండ్ రైస్, వజ్రాల బియ్యం అని పేరు పెట్టాడు. డైమండ్ రైస్ కదా మీకు అందరికీ పెట్టాను. డైమండ్ రైస్, వజ్రాల బియ్యం. అది కానీ బస్తాల్లో నింపి కుళ్ళు వాసన కొడితే తినక పారేసింది అదంతా.
ఒక బస్తా 1500 రూపాయలు అయినప్పుడు 1500 రూపాయలు ప్లస్ కష్టం. ఆ బస్తాలో కుళ్ళి వాసన కొడుతుంది. పారేసినందుకు మీరు లెక్క చెప్పాలి, మర్చిపోకండి. మాది కదా, మేము సంపాదించాం, మేము పారేస్తామని. కానీ మిగిలిందా కాకులకు పెట్టండి, మిగిలిందా జంతువులకు పెట్టండి, మిగిలిందా ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకొని మరుసటి రోజు వెచ్చబెట్టుకొని తిను. నష్టాన్ని తేకూడదు. దేవుని కష్టం ఉంది దాని వెనకాల. ఆలోచించారా? దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పరిశీలనగా చూస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని. అన్నాల పోగులు పోగులు పారేస్తుంటే నా గుండె తరుక్కుపోద్దండి. ఇళ్లల్లో ఆడవాళ్ళు తెల్లవారి ఎంగిలి బకెట్లో దాని నిండా అన్నమే. చాలా కోపగించాను వాళ్ళ మీద. ఎలా వస్తుందనుకున్నారా? ఇది మన తండ్రి కష్టం. అది 6 దినాల కష్టంలో నేలను పండించాడే, వృక్ష సంపదను పుట్టించాడే, మొక్కలు మొలిచి విత్తనాలు పుట్టాయే, విత్తనాలుగా దాచుకున్న తర్వాత మిగిలినవి తెచ్చుకొని పంట తెచ్చుకొని వండుకు తింటున్నావే. నీ కష్టం. దీనికి ముందు దేవుని కష్టం. అసలు నేలే పండకపోతే సొదొమ గొమొర్రాల స్థలంలాగా, గల్ఫ్ దేశాల స్థలాల్లాగా, ఎడారి ప్రాంతాలు అయితే అక్కడ మొక్కలు మొలవు. అలాంటి ప్రాంతం కాదు మంది. సస్యశ్యామల భారతదేశం. మనల్ని బట్టి దేవుడు కనికరిస్తున్నాడు. మనల్ని బట్టి నీ ఒక్కడికి పెట్టడం కోసం కొన్ని లక్షల మందిని పోషిస్తున్నాడు ఆయన. నిన్ను నీ కోసం పండుతుంది నేల. చంద్రుడి మీద పంటల పండవ చౌడు నేలది. ఎన్ని రసాయనాలు కలిపి భూమి యొక్క సారాన్ని నిస్సారం చేస్తున్న ఈ దొంగలు, ఈ దోపిడి దొంగలు, వ్యాపారవేత్తలు అధిక లాభాల కోసం నిస్సారపరుస్తున్నారు ఈ నేలని. ఇది చౌడు నేలగా మారిపోద్ది కొన్ని వందల సంవత్సరాల్లో. చౌడు నేల అయితే మొక్క మొలవదు. ప్రకృతిని ఆయన ప్రతిదినం శుభ్రపరుస్తున్నాడు. నువ్వు చేసిన తప్పిదాలకు. ఒకప్పుడు విశాఖపట్నం అంతా మురికివాడల్లా, మురికి రోడ్లు, కాగితాల రోడ్లు, ఎంగిల్ రోడ్లు. కానీ ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ అనే పథకాన్ని పెట్టి ఏ వీధి చూడండి పరిశుభ్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి? ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా, వాళ్ళకి జీతాలు, ప్రైవేట్ కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళంతా. నీ రోడ్డు పరిశుభ్రంగా ఉంటుంది కానీ నీ ఇల్లు కప్పు కొడుతుంది. అదే అంటారు పిల్లలతోనే, రై రోడ్డు చూడండి రా ఎంత శుభ్రంగా ఉందో. కొన్ని వేల మంది, రాష్ట్రం అంతా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఈ రోడ్లు ఊర్చటం. మరి దేవుడు ప్రకృతిని అంతటిని శుభ్రపరుస్తున్నాడే. చెప్పేవాడు లేకే కదా. అందుకే నన్ను పుట్టించాడు. ఒరే నేనేం చేస్తున్నానో చెప్పరా వాళ్ళకి. కనుక ప్రతి గింజ, హైందవ సోదరులు అయితే ప్రతి గింజ మీద, నీ నోట్లోకి వెళ్ళి నీ కడుపులో దిగే ప్రతి గింజ మీద నీ పేరు ఉంటుంది అంటారు వాళ్ళు. నేనంటాను ఇది దేవుని కష్టం. ఎంగిలేంటి? నీ చేతకు అన్నం మెతుకలు ఉంటాయా? లాగే గిన్నెలో దులిపోయి అవి ఊడ్చేసుకో, నోట్లు పెట్టేసుకో. నీ నోటికి ఎప్పుడు లోటు ఉండదు. అప్పుడు దేవుని పిల్లలారా, ఒక పానదాయకుడు, ఒక భక్ష్యకారుడు, ఒకడు రాజు ఎడల మంచి అభిప్రాయంతో, పూజా దృష్టితో ఉన్నాడు కనుక వాడికి ఆ కళ వచ్చింది. వీడు ఇద్దరిలో ఎవరి ముందు చెప్తారా అని చూశాను. భక్ష్యకారుడు చెప్పడం లేదు, ముందు పానదాయకుడే చెప్పాడు. యాంగ్జైటీ, తను ఏ నేరం చేయలేదు. పానదాయకుడు ఏ నేరం చేయలేదండి. ఏ నేరం చేయని వాడు జైలు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు
విపరీతమైన పరితాపాన్ని పొందుతాడు. అన్యాయంగా నన్ను లోపల వేసేసారని. అడిగే నాదుడు కనబడగానే వెంటనే మనసు విప్పి ముందుగా చెప్పేశాడు పానదాయకుడు యోసేపుతో. యోసేపు కూడా అమాయకుడు గనుక, మంచివాడు గనుక, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మంచివాడు తొందరపడతాడు, బందీగా ఉండకుండా బయటకు రావాలని. ఇప్పుడు సాతాను మిమ్మల్ని అందరినీ శవాలుగా మార్చింది సమాజాన్ని. మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. మనం కూడా ఆలోచిస్తున్నావా? మనం చచ్చిన వాళ్ళవా బతికిన వాళ్ళవా అని ప్రపంచ ప్రజలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను బతికిన వాడిని అనుకుంటారు. స్కానింగ్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. క్రీస్తు సామ్రాజ్యంలో ఉంది. దట్ ఈస్ ద బైబిల్. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆపరేషన్, ఆ ప్రయోగం నీ మీద ఎలా చేయాలో అది ఒక బైబిల్ ఓపెన్ సిటీ చెబుతుంది నీకు. నువ్వు నీ బైబిల్ దగ్గరికి నేను తెచ్చినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో బాగులేవు. స్కాన్లో చూశాక ఇక్కడ హోల్ పడిందండి మీ హార్ట్లో అంటాడు. ఎక్కడో లోపల ఉన్న గుండె, ఆ గుండె మీద ఎన్నో నరాలు, రక్తము, మెత్తటి 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 చేయి పట్టుకుంటే ఇలాగా నలిగిపోయేటట్టు లోపల మాంసము, ఆ మాంసములో ఈ గుండె, ఈ మాంసపు కండరం గుండె, దానికి ఎన్నో నరాలు కనెక్ట్ అయ్యి దాని మీద ఒక ఎముకలు గూడు. గబుకుని ఎవరైనా గుద్దినా, ఎప్పుడైనా మన కింద పడిపోయినా హార్ట్ నలిగిపోకుండా ఉండాలని దేవుడు ఈ ఆకారాన్ని, నిర్మాణాన్ని. ఆ ఎముకలుగా నువ్వు కనబడితే చూసేవాడు భయపడిపోతాడు, నువ్వు అద్దం ముందు నిలబడ్డా భయపడిపోతావు. అందుకే చక్కటి చర్మాన్ని కప్పి, చక్కటి కండరాలు పెట్టి నిన్నింత అందంగా తయారు చేశాడు. దేనికి? నీ ఆరోగ్యాన్ని దేవునికి ఉపయోగించమని, నీ ఆరోగ్యాన్ని లోకం కొరకు అరగదీసుకోమని కాదు. ఒక రజలర్ గట్టిగా తన్నించుకుంటాడు, ఒక బాక్సర్ గట్టిగా గుద్దించుకుంటాడు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ కాళ్ళని ఇరగొట్టుకుంటాడు, ఒక క్రికెట్ ప్లేయర్ చేతుల్ని ఇరగొట్టుకుంటాడు. వాళ్ళంతా బ్రతుకుతున్నది లోకంలో తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు బ్రతుకుతున్నది దేహాన్ని దేవుని కొరకు ఇవ్వాలని, దేవుని కొరకు వాడాలని. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ అది. ఒకసారి కంటికి అద్దాలు మనం వేసుకున్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకోవాలి. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినా మీలో మార్పు లేదండి అంటాడు ఆయన. కళ్ళల్లో మార్పు లేదంటాడు. మీ కళ్ళలో పవర్ చేంజ్ అవ్వలేదు. ఏమండి, 25 ఏళ్ళగా అలాగే ఉందా నా కళ్ళు, నా చూపు? అవును. అద్దాలు అరుగుతున్నాయని కొత్త అద్దాలు వేయించుకోవాలి తప్ప పవర్ పెంచే అద్దాలు, పవర్ తగ్గించే అద్దాలు కానీ పవర్ పెంచే అద్దాలు కానీ నేను వేయించుకోవట్లేదండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నాకు చూపించేటప్పుడు అన్నీ క్లియర్గా చదువుతున్నాను. లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నవి కానీ. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ నేత్రాలు మెదడుకు సంధించబడి ప్రతిదానిని చూచే ఈ గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చాడా? అలాగే అనుకుంటానండి. ఈ దేహాన్ని ఇచ్చిన నా తండ్రిని ఎప్పుడు స్తుతిస్తాను. ఎందుకంటే ఒకటెప్పుడు నాకు గుర్తు, దేవా నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు తండ్రి అంటాడు దావీదు. నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. ఇంత గొప్ప వాక్యమా? నువ్వు గర్భములో ఉన్నప్పుడు నేను నిన్ను చూచి తిని అంటున్నాడు ఆయన. నాకు కళ్ళనేవే రాకముందు నన్ను చూచిన దేవా, నాకు కళ్ళు వచ్చిన తర్వాత నీతోనే ఉండాలి,
నీలోనే ఉండాలి. నీ గురించే తెలుసుకోవాలి, నీ గురించే చదువుకోవాలి. దేహాన్ని జాగ్రత్త. వెంటనే తన మనసులోకి యోసేపు ఆలోచన వచ్చింది. ఇంకెలాగా రాజు దగ్గరికి వెళ్తాడు ద్రాక్షారసం ఇవ్వటానికి? నన్నొకసారి జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ సెలవు.